ఈరోజు చాలా మంది ఎలాంటి బోధనలోకి వెళ్ళిపోతారండి. దేవుడు చెప్పిన కార్యం ఆటోమేటిక్ జరుగుతుందని, ఆయన చేసేది చేసుకునే, నేను చేసేది చేసుకుంటాను. ఏందయ్యా ఆదివారం మాత్రం ఆలయంకి వెళ్తున్నావు, వారం అంతా ఇష్టం వచ్చేలా జీవిస్తున్నావు అంటే, అవును ఆదివారం దేవునికి ఇస్తారా, వారం అంతా నాది, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను, దేవుడు తను ఆశీర్వదిస్తాడు అనే మూఢనమ్మకంలో, పిచ్చి నమ్మకంలో చాలా మంది ఉన్నారండి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదో ఒక రోజు మాత్రమే దేవునికి ఇచ్చి మిగతా రోజులంతా మన ఇష్టం వచ్చేలాగా ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించి కృపను అధికంగా ఇవ్వాలంటే ఆయన ఇవ్వడు. కానీ దేవుని కొరకు పరిశుద్ధంగా, దేవుని కొరకు ఎదురు చూచు వారి జీవితంలో దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. ఎవరు పడితే వారి జీవితంలో కాదు. క్రిస్మస్ మొత్తంలో మనం చూస్తామండి, జ్ఞానులు వచ్చారంటే జ్ఞానులు ఎదురు చూస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నారని ఎదురు చూస్తారు. మెస్సయ్య జన్మించాడు అనే నక్షత్రం మార్గం చూపించేటప్పుడు వారు ఎదురు చూస్తున్నారు కాబట్టి వారు ప్రయాణించారు. గొల్లలు మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూపు, అందుకని దూతలు వారి దగ్గరికి వెళ్ళి వార్త తెలియజేసినప్పుడు ఆనందించారంట.